ప్రైజ్ ది లార్డ్. 136 కీర్తన 23 వచనం. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొనెను, ఆయన కృప నిరంతరం ఉండును. మనము మంచి స్థితిలో ఉన్నప్పుడు, మనం ఐశ్వర్యవంతులుగా ఉన్నప్పుడు, అన్నీ కలిగి ఉన్న వారంగా ఉన్నప్పుడు మనుషులు మనల్ని జ్ఞాపకం చేసుకుంటారేమో, అబ్బా వారంత గొప్పోళ్ళు, వాళ్ళు ఎంత గొప్పోళ్ళు అని మనల్ని గుర్తు చేసుకుంటారేమో, మన దగ్గరకు వస్తారేమో, మనల్ని పలకరిస్తారేమో. కానీ ఈ లోకంలో మనము దీన దశలో ఉన్నప్పుడు మనల్ని పలకరించేవారు కరువైపోతూ ఉంటారు, కనుమరుగైపోతూ ఉంటారు. కానీ మనం నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడంటే, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు దీన దశలో ఉన్నారు. 430 సంవత్సరాలు ఫరో బానిసత్వంలో మ్రగ్గిపోతున్నారు. వాళ్ళు పడుతున్న బాధ, వారు పడుతున్న వేదన, వారు పెడుతున్న మొర్ర దేవుడు విన్నాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే దేవుడు మోషేని పంపించాడు. ఎంత అద్భుతంగా దేవుడు వాళ్ళని విడిపించాడో మనందరికీ తెలుసు కదా. మరి గొప్ప విడుదలను దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఒకవేళ ఈరోజు ఈ వాగ్దానం వీక్షిస్తున్న నీ జీవితం కూడా దీన దశలో ఉందేమో, అనుకొనని దుర్ఘటనలు, అనుకొనని ప్రమాదాలు, అనుకొనని బాధ, అనుకొనని ఉపద్రవం నువ్వు ఎదుర్కొంటున్నావేమో, ఊహించలేదేమో ఈ కష్టాన్ని నీ జీవితంలో కదా. అయితే నువ్వున్న స్థితిలో ఒకవేళ నీ తల్లి నిన్ను మర్చిపోయిందేమో, తండ్రి మర్చిపోయాడేమో, తోబుట్టువులు మర్చిపోయారేమో, భర్త, భార్య, బంధువులు, స్నేహితులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో. కానీ నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నిన్ను ఎప్పటికీ విడవడు. నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు, నిన్ను హెచ్చించే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను పోషించే దేవుడు, నిన్ను సంరక్షించే దేవుడు, నీకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు, నిన్ను నిలబెట్టే దేవుడు. ఒకవేళ ఈరోజు మనుషులు నిన్ను చూసి అయ్యో పాపం అనే స్థితిలో నువ్వు ఉన్నావేమో, ఒకరోజు నీ స్థితిని దేవుడు ఎలా తీసుకొస్తాడో తెలుసా? నువ్వే అనేకుల్ని ఆదరించే స్థితికి, అనేకులకు ఆదరణ హస్తం చాపే స్థితికి, అనేకుల్ని బలపరిచే స్థితికి దేవుడు నిన్ను తీసుకొస్తాడు. నిన్ను దేవుడు చేయి విడిచిపెట్టాడు. బలవంతురాలిగా, బలవంతుడిగా నిన్ను ఆయన సిద్ధపరుస్తాడు. ఆయన మీద ఆధారపడు. ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆయన కృప ఒక నెలకి, 2 నెలలకి, 1 సంవత్సరానికి, ఒక సీజన్కి, ఒక కాలానికి మాత్రమే పరిమితమైంది కాదు. ఆయన కృప ఎప్పుడు లభ్యమవుతుంది. ఆయన కృప ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. ఆయన కృప మీద ఆధారపడు, నమ్ము. ఆయన కృప కలిగిన వాడని, కృపామయుడని. ఆయన దగ్గరికి వస్తే, ఆయన చెంత చేరితే, ఆయన విశ్వసిస్తే, ఆయన ప్రాధేయపడితే, ఆయన నువ్వు దేవునిగా గుర్తిస్తే, సర్వశక్తిమంతునిగా ఆయన నువ్వు గుర్తిస్తే ఆయన కృపను పొందుకుంటావు. నీ దీన దశలు నేను జ్ఞాపకం చేసుకొని నీకు గొప్ప ఆశీర్వాదాన్ని ఆయన ఇస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. సమయంలో ఎవరు దీన దశలో ఉన్నారో వారిని నువ్వు జ్ఞాపకం చేసుకునే దేవుడు కనుక ఈ వాగ్దానం వీక్షించిన బిడ్డల జీవితాలు మీరు జ్ఞాపకం చేసుకో. ఏ కష్టం చేత కొట్టబడి ఉన్నారో, ఏ బాధ చేత కృంగిపోయి ఉన్నారో, ఏ సమస్యల చేత నలిగిపోతూ ఉన్నారో దేవా, ఒక్కసారి నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకో. వారి జీవితంలో అద్భుతాలు చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.